యూజ్ అండ్ త్రో పెన్స్ లాంటియే పార్టీలకి కార్యకర్తల బలగం. ఎన్నికలప్పుడు అవసరం, మిగతా అప్పుడు రోజు తోడుంటున్నారా? అలాగే ఏమన్నా అవకాశాలు ఉంటున్నాయా? ఎంతవరకు ఉంటారు? 1,00,000 మంది ఉన్నారనుకుంటే ఒక 50 మందికి దక్కుతుంది, మిగతా వాళ్ళందరూ అంతే కదా. కానీ హార్డ్ కోర్గా పనిచేస్తారు వీళ్ళందరూ, నిజంగా తమ కుటుంబాల కంటే ఎక్కువ ప్రాణంగా పెట్టేసుకుంటారు నాయకులు. ఇప్పుడు ఐటీడీపీ టైప్లోనే ఐప్యాక్ ఉంది. తెలుగుదేశం వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఎలక్షన్ అయిపోయిన సాయంత్రానికే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తు లేదని తెలిసిపోయింది, అందుకోసమని ఐప్యాక్కి సంబంధించిన 350 మంది సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా పంపించేశారు. వాళ్ళ దగ్గర ల్యాప్టాప్లు తీసేసుకున్నారు, వాళ్ళకి జీతాలు కూడా చెల్లించకుండా పంపించేశారు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ప్రచారం మాత్రం భారీగా చేసుకొచ్చారు. వాళ్ళ సోషల్ మీడియా వింగ్స్ కూడా క్లోజ్ చేసేశారు. వాళ్ళ సోషల్ మీడియా వింగ్స్ వాళ్ళందరినీ కూడా ఇక పని అక్కర్లేదని చెప్పేశారు అన్నట్టు. ఎంతవరకు వాస్తవమో వైసీపీనే చెప్పాలి.